ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రక్త సంబంధికులైనటువంటి షర్మిలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ముఖ్యమంత్రికి తెలియదు అనుకో. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతోనే ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే బాధ్యతాయుతమైన వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఏదో అల్లరి చిల్లర వ్యక్తులు కాదు. బాహాటంగా ఒక మహిళ పిసిసి అధ్యక్షుడు ఇటువంటి అనుచిత మరి పోలీస్ శాఖకి కనిపి ముఖ్యమంత్రి గారు, పోలీసు యంత్రాంగం చెల్లిపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెనే వచ్చే సమస్యనే పరిగణలు తీసుకుని ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాజకీయ పాఠాలు నేర్పాల్సిన ఎవ్వరూ కారు వీళ్ళంతా. 2 నెలల క్రితం వరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ మాత్రమే పోటీలో ఉంటుందన్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలను షర్మిల చేపట్టడంతో ఈరోజు అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలైనట్టు అనిపిస్తుంది. ఈరోజు వ్యక్తిగతంగా ఆమెను దూషిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులకి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న హోదాలో ఉండి కూడాను దాన్ని ఖండించకపోవడం అందరూ కూడాను ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడాను ఈ చర్యపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ ఇంత దిగజారుడు వ్యవహారం చోటు చేసుకునిపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేడారి పరమేశ్వర్ ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని? రాజకీయంలో ఇలా బంధుత్వాలను కూడాను అంటే అధికారం కోసం రక్త సంబంధికులపై కూడాను అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనకాడడం లేదు అనడానికి అధికార పార్టీ దుశ్చర్య కారణం అనుకోవచ్చు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఒకటోది, కుటుంబ బాంధవ్యాలు సంబంధాలు అటుంచి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆమె కేవలం విధానాల మీద మాట్లాడుతుంటే వ్యక్తిగత దోషణకు దిగటం అన్నటువంటిది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఇది కేవలం పార్టీలు కాదు, పార్టీలకు అతీతంగా సభ్య సమాజం అంతా ఖండిస్తున్నారు. ఇది తగదు మీకు. ఆమె ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నారు, విభజన హామీల అమలు కోసం మాట్లాడుతున్నారు, రాని నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నారు, వీధిని పడ్డ డిఎస్సి విద్యార్థుల కోసం మాట్లాడుతున్నారు, నెలకి పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగుల కోసం మాట్లాడుతున్నారు, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల కోసం మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యుటీ చేతికి రాక 5 సంవత్సరాల తర్వాత ఇస్తాము, 10 సంవత్సరాల తర్వాత ఇస్తామని ఒక కాగితం ఇస్తే ఆ కాగితం పట్టుకున్నటువంటి వృద్ధుల కోసం మాట్లాడుతున్నారు. కుటుంబ సమస్యలతో నలిగిపోయేటువంటి మధ్యతరగతి ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా టోటల్గా ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నారు ఆమె. అంతకు మించి ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా ఆమె పల్లెత్తు మాట అనటం లేదు. ఇటువంటి తరుణంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రక్త సంబంధికులైనటువంటి షర్మిలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ముఖ్యమంత్రికి తెలియదు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. తెలియకుండా లేదు, ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా తెలిసినా లేదా నేను చెప్పలేను. కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతోనే ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే బాధ్యతాయుతమైన వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఏదో అల్లరి చిల్లర వ్యక్తులు కాదు. శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, అలాగే మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, ఎంత హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. వీధిలోకి వస్తే మీ కోడిగుడ్లు ఇసురుతామంటున్నారు, లేదంటే ఏ గది పెట్టద్దో మీరు చూడండి, దమ్ముంటని సవాల్ చేస్తున్నారు. ఆమె రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడితే వాళ్ళంతా అలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారికి నేను ఒక డిమాండ్ చేస్తున్నాను డీసీ అధ్యక్షునిగా, మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి దయచేసి ఎవరెవరైతే ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించిపడేటువంటి వ్యాఖ్యలు చేస్తారో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కేసులు నమోదు చేయండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే అసహనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు మీకు ఏ విధంగానూ ఆహ్వానించరు, మిమ్మల్ని ఏ విధంగానూ మీకు ఓటేసి మీకు గెలిపించేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్కి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి మీరు ఆందోళన చెందుతున్నారు. షర్మిలమ్మ వచ్చాక ముందు నుంచి కాంగ్రెస్కి పెరుగుతున్న ప్రజాదరణ షర్మిలమ్మ వచ్చాక ఒక్కసారి రెట్టింపు, 2 రెట్లు ఎక్కువయ్యారు. దాంతో మొత్తంగా అటు అధికార పక్షంలోనూ ఇటు విపక్షాల్లోనూ కాంగ్రెస్ వైపు ఒక చూపు మొదలైంది. అధికార పక్షం సహించలేని పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రభుత్వంపై ఎవరైనా కూడా విమర్శించినటువంటి ఏదైనా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తాం, దానికి గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి ఒక పక్క హెచ్చరికలున్నా కూడా ఈరోజు పార్టీకి సంబంధించిన వారే ఇలా బాహాటంగా ఒక మహిళ
పిసిసి అధ్యక్షుడి మీద ఇటువంటి అనుచిత మరి ఆ పోలీస్ శాఖకి ఇవి కనిపించట్లేదు? మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోస్టులు పెడితే కాదు, పోస్టులు ఫార్వర్డ్ చేస్తే తీసుకెళ్లి రోజుల తరబడి సెల్లో ఉంచినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఫార్వర్డ్ చేసిన పాపానికి నేనేమంటానంటే ఇవన్నీ తెలుసు, అందుకని చెప్తున్నా. ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి షర్మిల గారి వ్యక్తిత్వ హననం చేసేటువంటి, వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి ఒక విధానానికి మొత్తంగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న కుట్రది. దీన్ని దయచేసి దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు యంత్రాంగం, పోలీసు యంత్రాంగం తెలియనట్టు నటించడం అన్నటువంటిది ఇది నిద్రపోవడం కాదు, ఇది టక్కు పెట్టడం. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు. ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి ఇది ఒక పెద్ద చెడు ముద్ర అండి. దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు ఈవేళ జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని. ఒక జనసేన అధినేత కూడా తీవ్రంగా ఖండించి అంటే చెల్లిపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెనే వచ్చే సమస్యనే పరిగణనలు తీసుకుని ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మహిళల పట్ల ఎటువంటి భరోసా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. జనసేనే కాదు, మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా నేను ట్వీట్ చేశారు. మేము షర్మిలమ్మ వెనుకున్నాం, వైఎస్ షర్మిలా రెడ్డి గారు మా యొక్క పిసిసి చీఫ్ అని చెప్పి ఆయన కూడా చెప్పారు. మేము ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తున్నటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ ఒక విధానాలకు కట్టుబడి ఉన్నారు కాబట్టి మేము అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టలేక కాదు, చర్చని పక్కతో పట్టించడానికి చేస్తున్నటువంటి కుట్రది. మీరు జాగ్రత్తగా గమనించండి. రాష్ట్రంలో సమస్యల మీద చర్చ జరగకుండా కేవలంగా ఇటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి పోస్టులు పెట్టి దీన్ని మొత్తంగా చర్చను పక్కతో పట్టించేటువంటి కుట్రలో మేము బలిపశువులు కావడానికి ఇష్టం లేదు. మేము అందుకని ఆ ట్రాప్లో ఏదైతే అధికార పార్టీ ఇస్తున్నటువంటి ఉచ్చులో మేము చిక్కుకున్న ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నాం. ప్రజలు గమనిస్తున్నారు, వీళ్ళు ప్రజల సమస్యల కోసం మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అన్నటువంటిది. కనుక వారు అటువంటి వారు అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఎవరికి వారుగా మేధావులు కూడా ఈరోజు ఏ టీవీ డిబేట్లో చూసినా దీన్ని ఎవరూ సహించడం లేదు. సాక్షాత్తు ప్రభుత్వ మద్దతుదారులు సహించడం లేదు. మీరు అది గమనించండి అని చెప్పి నేను కోరుతున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఒక పిసిసి అధ్యక్షురాలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఈ విషయంలో పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ రూపొంది? పార్టీ పరంగా ఇప్పటికే మేము అన్ని జిల్లా వాటిలోనూ మా జిల్లాకు సంబంధించి ఈరోజు జిల్లా కార్యాలయంలో కూడా మేము ప్రెస్ వాళ్ళతో మాట్లాడాం. ఇది తగదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఇక ముందు ఇటువంటి విమర్శలు చేస్తే మేము తగ్గేదే లేదు. అదే అలాగని మేము వాళ్ళ ఉచ్చులో చిక్కుపోము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యల కోసం ఒకవైపు పోరాడుతూనే దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. అదే సోషల్ మీడియాలో మేము తిప్పికొడతాం. వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మేము రాసి చూపిస్తాం. మేము కూడా మా పద్ధతులు మాకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఈవేళ రాజకీయ పాఠాలు నేర్పాల్సిన వాళ్ళు ఎవ్వరూ కారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి గురువు, రాజకీయాలకు ఒక పరిశ్రమ. కాబట్టి మా విధానాల మీద మేము రూపకల్పన చేసుకున్నాం. ఖచ్చితంగా వీటన్నిటిని తిప్పికొడతాం. చూస్తే కనుక ఒక పిసిసి అధ్యక్షురాలపై ఇటువంటి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మాత్రం పార్టీ కూడాను పూర్తి స్థాయిలో ఈరోజు కార్యాచరణ రూపించింది. సాక్షాత్తు రాహుల్ గాంధీ తమకి అండగా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ లైమ్లైట్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నటువంటి తీరే ఈరోజు అధికార పార్టీ వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే ఇటువంటి దుశ్చర్యలు పాటుపడుతున్నారు. ఇటువంటి దుశ్చర్యలు పాటుపడిన ఉచ్చులో మాత్రం పడే పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఈ విషయంపై మూతోటి జవాబు ఇచ్చేందుకు కాంగ్రెస్ శ్రేణులను కూడా సిద్ధంగా ఉన్నారని పేడారి పరమేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.